మాత ఆయన రాకుండా ఎలా ఉండగలరు? మీరు ఆయనను నడిపే తార. ఆయన జీవితానికి పునాది బదులిచ్చాడు హనుమ. మిమ్మల్ని వదిలి ఉండటం ఆయనకు ఎంత కష్టమో నాకు తెలుసు. మా కష్టాలు, విడిపోవటాలు కాలంతో పాటు వచ్చిన మార్పులు, జీవితంలో తీరిక లేని తనాల వల్ల మా మధ్య ప్రేమ కొంచెం కూడా తరగలేదు. ఆయన పేరు వినటము లేదా పలకటము నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నన్ను కలిపి ఉంచింది కూడా అదే హనుమ. ఆయన పట్ల మన ప్రేమ. ఆమె ఈ మాటలు అనగానే హనుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన మాత, నాకు ఆయన పట్ల, మీ పట్ల ఉన్న ప్రేమ ఒక్కటే. మీ ఇద్దరి మధ్య నాకు ఏ భేదమూ లేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరాముడు సీతామాతల ఏకత్వాన్ని చాటి చెబుతాను. నువ్వు ఈ భూమిపై చిరకాలం నడయాడతావు అంది మాత నవ్వుతూ. అది నా ఇచ్ఛ కాదు, నీది, శ్రీరామునిది. అదే మీ శాసనమైతే అలాగే జరుగుగాక. ఓకే మాస్టర్స్, సో ఇక్కడితో సెక్షన్ క్లోజ్ చేసుకుందాం. ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. సీతమ్మ వారి యొక్క సంపూర్ణ వ్యవస్థ గురించి రేపు కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సో మనం ఇది క్లోజ్ చేసుకునే ముందు చక్కగా 1 నిమిషం పాటు ధ్యానం చేస్తూ ఇంతవరకు మనం తెలుసుకున్న జ్ఞానాన్నంతా మనలో అణువణువులోను ప్రతి కణంలోనూ నింపుకుంటాం. ఓకే మాస్టర్స్, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవ్వండి.